హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూన్ కలెక్చర్ బ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో నేర్చుకున్న టాపిక్ వచ్చేటప్పటికి డిమాడ్యులేషన్ అనమాట. ఈ డిమాడ్యులేషన్ గురించి చెప్పే ముందు ఆల్రెడీ నేను మాడ్యులేషన్ అండ్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ గురించి అయితే నేను చెప్పడం జరిగింది. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది అని మాత్రం నేను చెప్పగలను. దాన్ని నేను కిందన డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని చూసిన తర్వాతే ఇది చూడండి. అప్పుడు క్లియర్గా మీకు అయితే అర్థమవుతుంది అనమాట. సో కమింగ్ ఇన్ టు అవర్ టుడే టాపిక్ డిమాడ్యులేషన్. డిమాడ్యులేషన్ అంటే ఏంటి అంటే, ఎప్పుడైతే మనకి మాడ్యులేషన్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ సిగ్నల్ ఏదైతే ఉంటుందో దాన్ని రికవర్ చేయాలన్నమాట. ఆ రికవర్ చేసే ప్రాసెస్నే మనము డిమాడ్యులేషన్ అంటారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ the process of the recovering the information signal from the modulated wave is known as the demodulation. ఇందులోని amplitude demodulation గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. At the receiver, a circuit must be provided that recover the information signal from the modulated carrier. మనకి ఇక్కడ మాడ్యులేటెడ్ క్యారియర్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ సిగ్నల్ ఏదైతే ఉందో అది మనకి ఈ సర్క్యూట్, ఇక్కడ మనం తీసుకున్న సర్క్యూట్ అనేది రిసీవర్ చేసుకుంటుంది అనమాట. ఈ రిసీవ్ అనేది చేసుకున్న తర్వాత మనకి ఏం చేస్తుంది అంటే రికవర్ అనేది చేసిన ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ అయితే చేస్తుంది అని చెప్పారు. క్లియర్? ద మోస్ట్ కామన్ సర్క్యూట్ ఇన్ యూజ్ ద డయోడ్ envelope the detector at which produces an output voltage proportional to the modulating or information signal. ఇక్కడ మనము ఈ జనరల్గా మనకి యాంప్లిట్యూడ్ డిమాడ్యులేషన్ సర్క్యూట్లోని మనకి బాగా ఎక్కువగా మనం యూస్ చేసేది ఏంటి అంటే డయోడ్ ఎన్వలప్ డిటెక్టర్ని అయితే ఎక్కువగా యూస్ చేస్తాం అనమాట. ఇక్కడ నుంచి వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో అవుట్పుట్ అనేది మనకి వోల్టేజ్ అనమాట. ఈ అవుట్పుట్ వచ్చిన వోల్టేజ్ ఏదైతే ఉంటుందో అది మనకి మాడ్యులేటింగ్కి అయితే ప్రపోర్షనల్గా ఉంటుంది అని చెప్పారు. ఇన్ దిస్ సర్క్యూట్ డయోడ్ యాక్ట్స్ యాజ్ ఎ రెక్టిఫైయర్ వెన్ ద ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ పాజిటివ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఆన్ స్విచ్. ఎప్పుడైతే మనము తీసుకునే ఈ సర్క్యూట్ ఏదైతే ఉందో దానిలోని ఉన్న డయోడ్ అనేది మనకి రెక్టిఫైయర్గా అయితే యాక్ట్ అనేది అవుతుంది. ఎప్పుడైతే రెక్టిఫైయర్గా యాక్ట్ అవుతుందో అందులో ఉన్న ఇన్పుట్ వోల్టేజ్ అనేది పాజిటివ్ టెర్మినల్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద స్విచ్ అనేది ఆన్ అవుతుంది అని చెప్పారు. ద కెపాసిటర్ సి ఈజ్ అలౌడ్ టు చార్జ్ అప్ టు ద పీక్స్ ఆఫ్ ద రెక్టిఫైయర్ ఇన్పుట్. రెక్టిఫైయర్ ఇన్పుట్కి కావాల్సినంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఆర్ ద ఛార్జ్ మొత్తం కూడా మనకి కెపాసిటర్ సి అనేది అయితే ఇస్తుంది. డ్యూరింగ్ ద నెగిటివ్ హాఫ్ ఆఫ్ ద రెక్టిఫైయర్ సైకిల్ ద డయోడ్ ఈజ్ ద ఆఫ్ బట్ ద కెపాసిటర్ హోల్డ్స్ ద పాజిటివ్ ఛార్జ్ ప్రీవియస్లీ రిసీవ్డ్. ఇక్కడ ఏంటి అంటే ఒకవేళ మనం తీసుకున్న హాఫ్ ఆఫ్ ద రెక్టిఫైయర్ సైకిల్ అనేది నెగిటివ్లోని ఉండేటప్పుడు డయోడ్ అనేది మనకి ఏమైపోతుంది అంటే ఆఫ్ అయిపోతుంది అనమాట. ఆఫ్ అయిపోయినంత మాత్రాన అందులోని ఛార్జ్ అనేది జనరేట్ అవ్వదు అని మాత్రం మనం అనుకోకూడదు. ఎందుకు అంటే కెపాసిటర్ అనేది మనకి స్విచ్ అనేది ఆన్ చేసినప్పుడు ఉన్న అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా అది రిసీవ్ అనేది చేసుకుంటుంది. రిసీవ్ అనేది చేసుకున్న దాని తర్వాత ఎప్పుడైతే పవర్ ఆఫ్ చేస్తామో దాంట్లోని కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీని అయితే అది స్టోర్ చేసుకుంటుంది కదా. అలానే ఇక్కడ వీడు ఏం చెప్తున్నాడు అంటే, మనం ఎప్పుడైతే నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద డయోడ్ని మనం నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద రెక్టిఫైయర్ సైకిల్ని తీసుకుంటామో అప్పుడు డయోడ్ అనేది ఆఫ్ అయిపోతుంది. కానీ కెపాసిటర్ అనేది పాజిటివ్ ఛార్జెస్ని అయితే మనకి రిలీజ్ అనేది చేసుకుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ హోల్డ్ అనేది చేసుకుంటుంది కాబట్టి మనకి ప్రొవైడ్ అయితే చేస్తుంది అని చెప్పారు. సో దట్ ద అవుట్పుట్ వోల్టేజ్ రిమైన్స్ కాన్స్టెంట్ అట్ ద పీక్ positive value of the rectifier. In fact, there is some discharges of the C producing the rectifier ripple on the output wave from the which must be filtered out. If we increase the voltage with the modulating circuit, there is no charge in the కెపాసిటర్ వోల్టేజ్. ఒకవేళ మనము వోల్టేజ్ని మనం ఇంక్రీజ్ అనేది చేసినట్టయితే మాడ్యులేటింగ్ సైకిల్లోని వోల్టేజ్ని మనం ఇంక్రీజ్ చేసామనుకోండి ఖచ్చితంగా కెపాసిటర్ వోల్టేజ్లో కూడా మనకి ఖచ్చితంగా చేంజ్ అయితే వస్తుందన్నమాట. బట్ డ్యూరింగ్ ద డౌన్వర్డ్ సీయింగ్ ద మాడ్యులేషన్ ద కెపాసిటర్ మే నాట్ బి డిశ్చార్జ్ ఫాస్ట్ అన్లెస్ అండ్ ఎడిషనల్ డిశ్చార్జింగ్ ప్రొవైడెడ్ బై ద రెసిస్టర్. ఇక్కడ మనకి ఏంటి అంటే మనకి మాడ్యులేషన్ ఇప్పుడు కెపాసిటర్లోని మనకి డిశ్చార్జ్ అనేది చేసినంత మాత్రాన మనకి కరెంట్ అనేది ఫ్లో అవ్వకుండా అయితే ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ స్టోర్ అనేది చేసుకుంటుంది. అడిషనల్గా మనకి ఛార్జ్ అనేది రీస్టోర్ అయితే చేసుకొని ఉంటుంది అనమాట. ద టైమ్ కాన్స్టెంట్ ఆఫ్ ద సిఆర్ లోడ్
మస్ట్ బీ షార్ట్ టు మెయింటైన్ ద హై వోల్టేజ్. ఇక్కడ సిఆర్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే ఒకటి కెపాసిటెన్స్, ఇంకోటి రెసిస్టెన్స్ అనమాట. ఇక్కడ కెపాసిటెన్స్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఏమవుతుందంట, లోడ్ మస్ట్ బీ షార్ట్ అంటే టైం కాన్స్టెంట్ ఆఫ్ సిఆర్ లోడ్ మస్ట్ బీ షార్ట్ టు మెయింటైన్ ద హై వోల్టేజ్. హై వోల్టేజ్ని మనం మెయింటైన్ చేస్తున్న కొలది మనకి సిఆర్లోని టైం అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అని చెప్పారు. Let E be the input voltage and V be the output voltage, then the diode voltage VD is given by. ఒకవేళ E అనే ఛార్జ్ని మనం ఇన్పుట్ వోల్టేజ్ గాను, V అనే దాన్ని మనకి అంటే వోల్టేజ్ని మనం అవుట్పుట్గా క్రియేట్ అనేది చేసినట్టయితే అప్పుడు డయోడ్ నుంచి వచ్చిన అవుట్పుట్ అంటే VD అనేది మనకి ఏమిస్తుంది అంటే VD ఈజ్ ఈక్వల్ టు E మైనస్ V అనేది ఫామ్ అవుతుంది అనమాట. హియర్ VD ఈజ్ ద పాజిటివ్ ఓన్లీ ఫర్ ద షార్ట్ పీరియడ్స్. VD అనేది పాజిటివ్ అనేది కొన్ని సందర్భాల్లో మాత్రమే అవుతుంది. ఇక్కడితో మనకి డిమాడ్యులేషన్ కాన్సెప్ట్ అయితే ఫినిష్ అయింది. ఇక్కడ వరకు మీకు చెప్పిన దాంట్లోని ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేసినట్టయితే నేను దాన్ని చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ట్రై అయితే కాదు, ఖచ్చితంగా మీకైతే చెప్తాను ఆన్సర్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో జస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.